వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుతాం. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. గత ప్రభుత్వం పోలవరాన్ని నాశనం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. జనవరి 2 నుంచి డైఫ్రమ్ వాల్ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. 2025 డిసెంబర్ నాటికి డైఫ్రమ్ వాల్ పనులు పూర్తి చేస్తామని, 2026 అక్టోబర్ నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్పారు. పోలవరం ఏపీకి జీవనాడని సీఎం అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 7,20,000 ఎకరాల కొత్త ఆయకట్టు సాగుకు అందుబాటులోకి వస్తుందన్నారు. పోలవరం వేగంగా పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి గేమ్ చేంజర్ గా మారుతుందని వెల్లడించారు. ఆగస్టు అక్టోబర్ 2020 వరదలు వచ్చాయి. ఆ వరద నీరంతా అక్కడ వెళ్ళింది. డయాఫామ్ వాల్ పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ ని మొత్తం నిర్వీర్యం చేశారు. ఇది ఒక ఎగ్జాంపుల్, ఒక అసమర్థత, అవగాహన రాహిత్యం, ఇవన్నీ కలిపి పోలవరాన్ని ఎంత నాశనం చేయాలనో అంత నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. మీరు చూస్తే అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్, మధ్యలో డయాఫామ్ వాల్, గ్యాప్ 1, గ్యాప్ 2, ఇవన్నీ కూడా మీరు చూస్తే ఏదైతే అక్కడ వాటర్ పోయిన తర్వాత ఆ ఎరోషన్తో ప్రాజెక్ట్ని పూర్తిగా కంప్లీట్ చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేశాం. అందుకే ఈరోజు నేను వచ్చింది క్లియర్ కట్గా ఏ పని ఎప్పుడు టోపర్ అవుతుందో టెక్నికల్ డీటెయిల్స్ దృష్టిలో పెట్టుకొని ఫ్రీక్వెన్సీ కూడా ఏది ముందు చేయాలి, ఏది వెనక చేయాలి, ఏది ప్యారల్గా చేయగలుగుతాం, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని 2026 మార్చి నాటికి డయాఫామ్ అన్నారు. కానీ నేను చాలా స్పష్టంగా చెప్పింది డిసెంబర్కే పూర్తి చేయమంటున్నాం. 2025 డిసెంబర్కే డయాఫామ్ పూర్తి కావాలని. ఒకసారి బాధ వేస్తుంది, ఆవేదన ఇస్తుంది, కోపం వస్తుంది. ప్రజాస్వామ్యంలో ఒకసారి హెల్ప్లెస్ అవుతాం. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2021 ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది. ఆగస్టు అక్టోబర్ 2020 వరదలు వచ్చాయి. ఆ వరద నీరంతా అక్కడ వెళ్ళింది. డయాఫామ్ వాల్ పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ ని మొత్తం నిర్వీర్యం చేశారు. ఇది ఒక ఎగ్జాంపుల్, ఒక అసమర్థత, అవగాహన రాహిత్యం.